హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఎక్కడికి వచ్చామంటే మీ అందరి కోసం నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. సో నేనైతే ఒక పెద్ద రిసార్ట్కి అయితే రావడం జరిగింది. రిసార్ట్లో పార్టీ ఎంజాయ్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి ఎప్పటి నుంచి అనుకున్నాను. అన్నయ్య అయితే పిలవడం జరిగింది, పార్టీకి అయితే రావడం జరిగింది. సో మనం పార్టీ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మీకు చూపించబోతున్నాను. పెద్ద పెద్ద రిసార్ట్స్లలో పెద్ద పార్టీస్ అయితే ఎలా జరుగుతాయి ఏంటి అవన్నీ అయితే మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఇది ఏంటంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చూడవచ్చు. ఇంకా లోపలికి అయితే మనం ఎంటర్ అయిపోయాము. ఇది ఒక పెద్ద సంగీత్ ఫంక్షన్ అనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ రిసార్ట్లో. సో మనమైతే వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత అందరు చూస్తుంటే ఇంకా అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు సంగీత్లో. సంగీత్కి అయితే మనం లోపలికి వచ్చిన తర్వాత మనం చూడవచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. లోపలైతే అట్మాస్ఫియర్ చాలా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ నైట్ అయితే పెట్టడం జరిగింది. మంచి మంచి మ్యూజిక్ అయితే ఇక్కడ పాటలు పాడుకుంటూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, డ్యాన్స్ చేయడానికి కూడా చిన్న స్టేజ్ లాంటిది కూడా పెట్టారు, చిన్న పబ్ లాంటిది. ఈ విధంగానైతే ఇంకా మన గిటార్ అయితే ఇచ్చేసాడు. గిటార్ మాస్టర్ ఇంకా గిటారా ఇవన్నీ మ్యూజిక్ వాళ్ళు ఏం తెచ్చుకున్నారో అన్నీ రెడీ చేసుకున్నారు. మనమైతే చూడడానికి అయితే సిద్ధంగా కూర్చోవడం జరిగింది. ఇంకా సంగీత్ వచ్చిన వాళ్ళైతే అందరు కలుస్తున్నారు. మేము కూడా వెళ్ళి కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఇంకా పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఫుల్ డ్యాన్స్లతో అయితే డ్యాన్స్లు అయితే అందరూ ఆడుతున్నారు. మస్తు నాచింగి అని చెప్పేసి మంచి మంచి పాటలు అయితే వస్తున్నాయి. ఆ పాటలన్నీ పెట్టుకుంటూ మ్యూజిక్ వాళ్ళు పాడుతూ డీజే సౌండ్లతో అయితే ఈ రిసార్ట్ అయితే దద్దరిల్లిపోయింది. ఇక్కడ ఇంకా మేమైతే చూస్తున్నాము డ్యాన్స్ జోష్ వస్తుంది. అందరూ లేడీస్ అండ్ జెంట్స్ ప్రతి ఒక్కళ్ళు అయితే మంచి ఎంజాయ్మెంట్ అయితే చేస్తున్నారు ఈ రిసార్ట్లో. ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఇంకా నేనైతే చూస్తున్నాను. ఫ్రెండ్స్ అందరు నన్ను కూడా పిలవడం జరిగింది. ఇంకా నేను కూడా స్టార్ట్ చేశాను డ్యాన్స్ ఆడుకుంటూ. చూస్తున్నారు కదా, నన్నైతే ఎవరైతే పిలిచారో వాళ్ళందరూ కలిసి నన్ను స్టేజ్ పైకి తీసుకురావడం జరిగింది. నేను కూడా డ్యాన్స్ ఆడడం జరిగింది. ఇంకా డ్యాన్స్ స్టార్ట్ చేసినాక మనం మామూలుగా ఉండదు కదా, తెలుసు కదా, ఇంకా ఆడుతూనే ఉన్నాము. ఫుల్ మంచి మంచి పాటలు అయితే పెట్టడం జరిగింది. కుర్చీని మడత పెట్టి అదొకటి అండ్ తీన్మార్ సాంగ్స్, తెలంగాణ సాంగ్స్, ఫోక్ సాంగ్స్, ఆ సాంగ్స్ మంచి మంచి సినిమాల సాంగ్స్ కూడా ఆయా షేర్ అది అలా ఇప్పుడు ట్రెండింగ్లు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ పెట్టడం జరిగింది. మంచి లోపలైతే అట్మాస్ఫియర్ అయితే చాలా ఎంజాయబుల్గా ఉండే. ఉన్నంతసేపు అయితే చాలా అద్భుతంగా అనిపించింది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫుల్ డ్యాన్స్లతో అయితే దద్దరిల్లిపోయిందని చెప్పుకోవచ్చు. చూస్తున్నారుగా, చిన్న పెద్ద యంగ్ అందరు కలిసి ఫుల్ నృత్యాలు అయితే చేయడం జరిగింది. డ్యాన్సింగ్ అండ్ ఇదిగో చూస్తున్నారు కదా, బాబాయ్ మమ్మల్ని పిలిచింది. వాళ్ళదే ఇది ఫంక్షన్ అంతా. సో నాతో వచ్చి డ్యాన్స్ కూడా చేయడం జరిగింది. కంపల్సరీగా ఆడతానని చెప్పేసి ఆడడం జరిగింది. నేను కూడా అందరితో పాటు ఫుల్ ఎంజాయ్ చేశాను. ఎందుకంటే వాళ్ళు నన్ను పిలిచింది అందుకే ఎంజాయ్మెంట్ చేయడానికి. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్గానైతే డ్యాన్స్ అయితే ఆడడం జరిగింది. పాటలు అయితే మంచి పాటలు అయితే పెట్టడం జరిగింది. ఆ పాటలకు తగ్గట్టు అయితే మేమైతే డ్యాన్స్ చేయడం జరిగింది. ఇది మంచి మంచి సాంగ్స్ అయితే అన్నీ అదిగోనే గురించి మడత పెట్టి పూ అనుకుంటూ ఫుల్ డ్యాన్స్ అయితే వేయడం జరిగింది. మహేష్ బాబు గారి సాంగ్ తెలుసు కదా, ఫుల్ ఆ సాంగ్ అయితే ఫుల్ ఆడడం జరిగింది. మనకి ఏంటంటే యూట్యూబ్లో సాంగ్ని ప్లే చేయదు కాబట్టి మనం షార్ట్స్లలో మాత్రం ఆ సాంగ్ని ప్లే చేయడం జరుగుతుంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. చాలా రిపీటెడ్గా సాంగ్స్ అయితే పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ డ్యాన్స్ అయితే చేయడం జరిగింది. ఈ రిసార్ట్లో అయితే చాలా అద్భుతంగా డీజేని అయితే ప్లే చేయడం జరిగింది. డీజే అండ్ మ్యూజిక్ అన్నీ పెట్టడం జరిగింది. అసలు సంగీతం అంటే ఎట్లుంటుందో అనేసి మనం ఎప్పుడో చిన్న చూడడం జరిగింది. ఇంత పెద్ద రిసార్ట్లో అయితే ఇంత పెద్ద డ్యాన్సింగ్ తోటి మ్యూజికల్ నైట్ని అయితే ఫుల్ ఎంజాయ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఫుల్ డ్యాన్స్ ఆడుతున్నాను. ఇంకా చూడకుండా కూడా ఫుల్ జోష్లోకి వచ్చేసాము. అండ్ అంకుల్ వచ్చేసి మళ్ళీ నాతో ఆడు అంటే మళ్ళీ అంకుల్తో ఆడాను. నన్నైతే చాలాసేపు ఆడించాను. నా ఎవ్రీ బాడీకి అయితే ఫుల్ డ్యాన్స్ అయితే ఆడడం జరిగింది. నేను కూడా అసలు ఎక్కడ తగ్గలేదు, మంచి డ్యాన్స్ అయితే ఆడడం జరిగింది.
ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్స్ కూడా రావడం జరిగింది. ఇంకా మంచిగా ఆడటం జరుగుతుంది. ఈ డ్యాన్స్కి చాలా టైం పట్టింది. ఫుల్ డ్యాన్స్ ఆడుకుంటూ వచ్చినాము ఫుల్ జోష్లో. సో ఈ విధంగానైతే మేము ఈ రీసెట్కి వచ్చిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఈ ఎంజాయ్మెంట్లో అయితే పాల్గొనడం జరిగింది. సో ఈ విధంగా అసలు రీసెట్లో ఎలా జరుగుతాయి ఏంటి అని చూశాను. మన కెమెరామ్యాన్ మాత్రం నన్నే ఫోకస్ చేశాడు, సినిమాల్లో ఉంటానని చెప్పి నా ఫేస్ మీద పెట్టి మరి వీడియోస్ అయితే తీయడం జరిగింది. ఇంకా మన రాజ్ కుమార్ అయితే ఫుల్ జోష్లో డ్యాన్స్, ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అయితే చాలా అద్భుతంగా అయితే డ్యాన్స్ చేయడం జరిగింది. మేమైతే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు నాన్ స్టాప్గా డ్యాన్స్ చేయడం జరిగింది. ఆడుతూనే ఉన్నాము చాలా ఎంజాయ్గా. చాలా రోజుల తర్వాతనైతే చాలా ఎంజాయ్ చేసామండి. నేను మ్యాక్సిమం ఇప్పుడు వెళ్ళాను ఇలాంటి ఫంక్షన్స్కి. సో చాలా సంవత్సరాల తర్వాత అయితే రీసెంట్ రావడం జరిగింది. అది కూడా సంగీత ఫంక్షన్లో అంతా ఫ్యామిలీలతో మంచి ఎంజాయ్ చేయడం జరిగింది. ఫ్యామిలీలో అంతా యూత్, చిన్నపిల్లలు, లేడీస్ అందరు కలిసి అందరు కలిసి ఫుల్ ఎంజాయ్ చేయడం జరిగింది. వాళ్ళని చూసి నేను జోష్లో ఫుల్ డ్యాన్స్ ఆడడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా మిత్రులు ఎలా డ్యాన్స్ ఆడుతున్నారు. సజినారే సజినారే తెరే కాలే కాలే చష్మా అనే పాటకైతే ఫుల్ డ్యాన్స్ ఆడుతున్నారు. ఇంకా వీళ్ళతో పాటుగా మనం కూడా డ్యాన్స్ ఆడాము. చూసారుగా ఇంతకుముందు నేను ఇంత డ్యాన్స్ ఆడాను. ఈ బ్యాక్ సైడ్లో వస్తున్నాయి కదా డీజే లైట్స్, ఇవన్నీ సెట్స్ అయితే వేయడం జరిగింది. సెట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మన డ్యాన్స్ చూస్తారు, మనం ఆడతామా ఇంకా మనం కూడా వచ్చేసి ఫుల్ డ్యాన్స్ వేయడం జరిగింది. అనుకుంటూ ఫుల్ ఆడడం జరిగింది. అసలు ఆ మ్యూజిక్కి, ఆ సాంగ్స్కి, లైట్స్కి అయితే చాలా అద్భుతంగా అనిపించింది. చాలా రోజుల తర్వాత అయితే చాలా 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 ఎంజాయ్ చేయడం జరిగింది. అందుకే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేనైతే ప్రతి వీడియోనైతే మీకు పెట్టడం జరిగింది. సో ఈ వీడియోనైతే మీరు అందరు చూస్తున్నారని అనుకుంటున్నాను. ఇంకా చూస్తున్నారు కదా డ్యాన్స్లో మాత్రం ఇదిగా తీసాము. డ్యాన్స్ తోటి అయితే మంచి ఒక ఎనర్జీని అయితే తీసుకొచ్చి ఆ ఎనర్జీలో ఫుల్గా ఆడి చాలా అలసిపోవడం కూడా జరిగింది. అయిపోయిన తర్వాత అయితే పాటలు అయితే అసలు మంచి మంచి పాటలు వినడం జరుగుతుంది. మంచిగా డ్యాన్స్ చేయడం కూడా జరిగింది. ఫుల్ డ్యాన్స్ ఆడాము. ఇంకా డ్యాన్స్ ఆడిన తర్వాత అయితే మేమందరం ఇంకా అట్లా డ్యాన్స్ చేసిన తర్వాతనైతే ఇంకా ఫుల్గా అలసిపోవడం జరిగింది. ఇంకా భోజనాలు చేద్దాం పదా అని చెప్పేసి మన వాళ్ళు అయితే తీసుకెళ్ళారు. పదండి తిందాం వాళ్ళు డ్యాన్స్ ఆడుతున్నారు, మనమైతే వెళ్ళి తిందాం పదండి అంటే చూస్తున్నారు కదా. వీళ్ళైతే మ్యారేజ్ వాళ్ళు అంతా ఇంత సంగీతంలో చాలా అద్భుతంగా అయితే డ్యాన్స్ చేయడం జరిగింది. డిస్కో లైట్లలో చాలా అద్భుతంగా డ్యాన్స్ అయితే ఆడడం జరిగింది. అందరూ చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయడం జరిగింది. ఇంకా సంగీత్ వాళ్ళ డ్యాన్స్లను వాళ్ళంతా చూసి ఎంజాయ్ చేయడం జరిగింది. మేము కూడా చూడడం జరిగింది. వాళ్ళు ఫుల్ డ్యాన్స్ ఆడుతుంటే చూడడం జరిగింది. ఈ విధంగానైతే మొత్తం అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఆటపాటలతో అయితే రెచ్చిపోయి చాలా మంచి అద్భుతమైన డ్యాన్స్ అయితే ఆడడం జరిగింది. ఇంకా మేము కూడా ఈ డ్యాన్స్లో పాల్గొని ఈ సంగీతంలో ఫుల్ ఎంజాయ్ చేయడం జరిగింది. మా వాళ్ళు ఏమో ఆకలి అయితే పదని తిందామన్నారు, కానీ వీళ్ళందరి ఉత్సాహం చూస్తుంటే కొంచెం చూద్దామని చెప్పేసి చూస్తారు కదా అంకుల్స్ అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే అందరూ ఫుల్ డ్యాన్సులు అయితే ఆడడం జరిగింది. ఫుల్ ఎంజాయ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు, లేడీస్ జెంట్స్ అందరూ. సో ఈ ఎంజాయ్మెంట్ని అయితే ఇట్లా చూడడం జరిగింది మీకోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత అయితే నేను కూడా సంగీత పార్టీకి రావడం జరిగింది. రోజులు కూడా కాదు, చాలా సంవత్సరాలు అయిపోతుంది. సో వచ్చి చూడడం అండ్ ఎంజాయ్ చేయడం మామూలు విషయం కాదు. ఈ ఎంజాయ్మెంట్ని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో ఎలా ఉంది, సో మీకైతే వీడియో అయితే చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే డిఫరెంట్గా అయితే నేను ఏం చేస్తున్నాను, ఎక్కడెక్కడ వెళ్తున్నాను, మొత్తం ఎంజాయ్మెంట్ వీడియోస్ అండ్ టెంపుల్ వీడియోస్ ప్రతి వీడియోస్ని అయితే మీ ముందుకైతే తీయడం జరుగుతుంది. సో మీరైతే చూసి బాగా ఎంజాయ్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఎలా అనిపించింది అనేసి అనిపిస్తే కింద కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేస్తే ఇంకా ఎలాంటి వీడియోలు కూడా చేయాలో చెప్తే కొత్త వీడియోల కోసం అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను. సో చూశారు కదా లేడీస్ కూడా ఫుల్ డ్యాన్స్ ఆడుతున్నారు, ఆర్కెస్ట్రా అన్నీ పెట్టడం జరిగింది. ఇలాంటి సంగీతం అయితే ఫుల్ ఎంజాయ్ చేయడం జరిగింది.
ఇంకా మీరైతే ఒకవేళ మీరు కూడా సంగీత్లు ఎక్కడికైనా వెళ్ళింటే ఆ సంగీత్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఈ సంగీత్ ఆ సంగీత్ అన్నీ సేమ్ ఉన్నాయా అని చెప్పేసి మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ వేరే పార్టీ మూడ్లో ఏమైనా జరుగుతున్నప్పుడు వెళ్ళడం అండ్ వీడియోస్ తీయడం మీ అందరికి షేర్ చేయడం జరుగుతుంది. చూస్తారు కదా అమ్మాయిలు ఆంటీలు అందరూ అయితే ఫుల్గా డ్యాన్స్ అయితే చేయడం జరిగింది. అసలు మామూలుగా లేదు. నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ అనుకుంటూ డ్యాన్స్ అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా ఫుల్ డ్యాన్స్ చేయడం, నేను మా ఫ్రెండ్స్ అందరు డ్యాన్స్ చేయడం చాలా అలసిపోవడం జరిగింది. ఇంకా ఈ పార్టీని అయితే ఫుల్ హుషారుగా ఎంజాయ్ చేయడం జరిగిందండి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా ఫుడ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే ఫుల్గా వేస్తుంది, ఆడి బాగా అలసిపోయాము. సాఫ్ట్ డ్రింక్స్ అవన్నీ ఉండే కూల్ డ్రింక్స్ అవన్నీ ఫుల్ తాగేసి ఫుల్ ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత భోజనం సైడ్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా భోజనం చేసుకొని మెల్లగా మళ్ళీ అలా వచ్చి ఒకసారి వీడియో అయితే మళ్ళీ తీయడం జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళి మేము బయటికి అయితే వెళ్ళిపోయినాం. బయటికి వెళ్ళిపోయి మంచిగా భోజనం అయితే చేయడం జరిగింది. అసలు మామూలుగా లేదు. చూశారు కదా వీడియో అయితే. మీకు వీడియో ఒకవేళ నచ్చినట్టయితే మీరు మర్చిపోకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే ఇంకా కొత్త వీడియోస్ ఏమన్నా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీరు కామెంట్ చేస్తే ఇంకా కొత్త వీడియోస్ అయితే నేను కూడా చేయడానికి అయితే ట్రై చేస్తానండి. సో ఈరోజైతే ఈ విధంగా వచ్చి ఫుల్ ఇట్లా ఎంజాయ్ అయితే చేయడం జరిగింది నేను. అండ్ మీరు కూడా ఏ విధంగా ఎంజాయ్ చేశారు, మీరు కూడా ఏదైనా సంగీత్కి వెళ్ళినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారో మీరు కూడా కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ మ్యూజిక్ క్రెడిట్ వచ్చేసి మన యూట్యూబ్ అండి. యూట్యూబ్కి అయితే మ్యూజిక్ క్రెడిట్ పెట్టేసాము. ఎందుకంటే సినిమా పాటలు అయితే యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో అందుకని చెప్పి చూస్తున్నారు మా వాడైతే ఫుల్ జోష్లో డ్యాన్స్ ఆడుతుండ్రు. అసలు నైట్ అంతా ఆడి బాగా అలసిపోయాము. వాళ్ళందరూ ఇంత జోష్తో ఆడుతున్నారంటే అంత జోష్తో ఆడుతున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సంగీత్ అయితే అసలు ఎట్లా జరిగిందంటే ఎంత ఎంజాయ్మెంట్ మామూలుగా కాదండి. చాలా ఎంజాయ్ చేసాం మేము కూడా. సో ఇంకా భోజనాలకు అయితే వెళ్ళిపోయాము. మేము భోజనం అయితే చేసుకోవడం జరిగింది. భోజనాలలో కూడా అన్ని వెజ్ నాన్ వెజ్ అన్నీ పెట్టడం జరిగింది. ఇంకా భోజనం చేసిన తర్వాత సరే బయలుదేరదామంటే మనోడు నేను రాను ముంబైకి రాను నేను రూముకి రాను అంటూ ఫుల్ మళ్ళీ డ్యాన్స్ చేస్తున్నాడు. లేదు బయలుదేరదామని ఇంకా మనోడు అయితే ఫుల్ చేసి ఇంకా బయలుదేరదామని చెప్పి మనోడు అయితే తీసుకొని రావడం జరిగింది. ఇంకా ఇక్కడ నుంచి అయితే మెల్లగా మేము బయటకు అయితే రావడం జరిగిందండి. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత అయితే మీకు అసలు చాలా ఎంజాయ్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది వీడియో ఏంటి అనేది మీరైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మేము ఇలా బయటకు వచ్చేసి మా కార్ కోసం ఒప్పుకుంటూ మా కార్ పార్కింగ్ అతను సెట్ చేయడం జరిగింది. ఇంకా కార్ ఎక్కి మెల్లగా మిడ్ నైట్ ఇంటికి బయలుదేరడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. లవ్ యూ ఆల్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.